పెట్రోల్ బంకుల్లో పెట్రోల్కి బదులు నీళ్లు వస్తున్నాయి. కాకినాడ జిల్లాలో వరుసగా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాకినాడ భారత్ పెట్రోల్ బంకులో వాహనదారులు ఆందోళన చేస్తున్నారు. 2 వీలర్ వాహనం ఖరాబ్ అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే యాజమాన్యమేమో దిక్కున్న చోట చెప్పుకోమంటుంది. మనం విజువల్లో చూస్తున్నాం. పెట్రోల్లో కలిపిన నీళ్లకు సంబంధించిన బాటిల్ చూపిస్తున్నారు. ఇది పెట్రోలా నీళ్ళ అని అడుగుతున్నాడు వాహనదారులు. అయితే యాజమాన్యం మాత్రం మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్తోంది. బంక్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు నిర్వాహకులు. కాకినాడ జిల్లా తునిలో కూడా నిన్న సేమ్ సింగ్ అనిపించింది. పల్సర్ బైక్ నుంచి వరదలా వచ్చినాయి నీళ్లు. ఎర్రకోనేరు దగ్గర బంకులో పెట్రోల్ కొట్టించుకున్నాడు వాహనదారుడు. పెట్రోల్ కొట్టించుకొని కొద్ది దూరం వెళ్ళగానే ఆగిపోయింది బైక్. పెట్రోల్ పైప్ ఓపెన్ చేసి చూడగా మొత్తం నీళ్లు ధారగా వచ్చేసాయి, నల్లలోంచి వచ్చినట్లు. దాన్ని బకెట్లో నింపి యాజమాన్యాన్ని నిలదీశాడు వాహనదారుడు. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం దీనికి సంబంధించింది. అయితే వర్షం కారణంగా నీళ్ళు వచ్చాయి పెట్రోల్లోకి అని తప్పించుకుంది యాజమాన్యం. కాకినాడ జిల్లాలో వరుసగా పెట్రోల్ బంకుల్లో నీళ్లు రావడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు బంకుల్లో తనిఖీలు చేసి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో గ్రానైట్